హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంట్లో జరిగే ఏ అనర్థాలకైనా, ఏ చెడుకైనా, ఏ తప్పిదాలకైనా నిందలు వేసేది ఎవరి మీదండి? ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. ఆడదాని మీద, ఎస్పెషల్లీ అమ్మల మీద, లేకపోతే భార్యల మీద. ఇంతే కదండి. ఏంటి ఇవిడ ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాగంటున్నారేంటి అని అంటున్నారా? చూద్దాం లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మంది ఇళ్లలో జరిగేవి, జరుగుతున్నవి, ఎప్పటికీ జరిగేవి మాట్లాడుకుందాం. ఫస్ట్ సినారీ, ఒకటి రెండు మూడు సినారీలు మాట్లాడుకుందాం. అప్పుడు అర్థమైపోతుంది, అమ్మో నిజమే ఈవిడని కరెక్ట్గా మా ఇంట్లో తొంగి చూసారా, లేకపోతే మా ఇంట్లో ఏమైనా మైక్రోఫోన్ కానీ లేకపోతే ఏదైనా పెట్టారా అన్నీ చూసినట్టే చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇళ్ళలో జరిగేవే ఇవి కదండి, చూడక్కర్లేదు. కలిసినప్పుడు మాట్లాడుకునేవి, ఇంట్లో జరిగేవి, పక్కింట్లో వినేవి, బాబ్బా నా ఎక్కడ విన్నా అవే రోద, అవే వ్యధ, అవే బాధ, అన్నీ అవే. మొదలెడదాం. ఒకవేళ చిన్న పిల్లలున్న ఇల్లు, హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరైనా కూడా పాపం ఉదయాన్నే లేస్తారు, వాళ్ళ శక్తి కొద్ది ఇల్లంతా సర్దుకుంటారు, పిల్లలన్నా తయారు చేస్తారు, అన్నీ ఎక్కడక్కడ ఎత్తి పెడతారు, అన్నీ నీట్గా ఉంచుకుంటారు. వాళ్ళ పనులు లేకపోతే హౌస్ వైఫ్సే వెళ్దాం, కొన్ని వర్కింగ్ విమెన్కి ఇంకా కొంచెం ఆప్షన్స్ రిచ్ ఉన్నాయి కాబట్టి మనం వదిలేద్దాం. సో హౌస్ వైఫ్సే అనుకుందాం. పాపం ఉదయాన్నే లేస్తారు, పిల్లలను తల్లికైతే నిద్రలు కూడా సరిగ్గా ఉండవు. లేస్తారైనా వాళ్ళ బాధ్యతగా ఇంటి పనులన్నీ చేసుకుంటారు, వంట చేస్తారు, పిల్లలు సాకుతారు, అన్నీ చేస్తారు, ఇల్లు అద్దంలా ఉంచుతారు. మళ్ళీ సాయంత్రం వేసేటప్పటికల్లా పిల్లలు పాకుతున్న పిల్లలు, డేగుతున్న పిల్లలు, నడుస్తున్న పిల్లలు అన్నీ లాగుతారు, పీకుతారు కదండి. అన్నీ లాగి కింద పడేస్తారు. ఎగ్జాంపుల్, సాయంత్రం కల్లా ఇల్లంతా బొమ్మలు, చెత్త చెదారం ఉందనుకుందాం. వస్తారు హస్బెండ్స్, సో కాల్డ్ హస్బెండ్స్ కానీ, మన కర్మగాలి అప్పుడే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ వచ్చారు అనుకుందాం. ఇల్లు చూస్తారు, కొంచెం బొమ్మలే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ, అంతే. వస్తారండి, రై అనుకున్నాం, ఏమిటిది రోజంతా ఖాళీగానే, ఇదే డైలాగ్ అండి, రోజంతా ఖాళీగానే ఉన్నావు కదా, ఏమా మాత్రం ఇల్లు సర్దలేవా, ఏ పెద్ద పనిపాటు పడిపోతున్నావని, చిన్న పిల్లల్ని చూసుకోలేవు, ఇల్లు సరిగ్గా సర్దలేవు, ఒక నీట్నెస్ ఉండదు, ఏముండదు, ఇదేనా మీ ఇంట్లో వాళ్ళు నేర్పింది? ఇంకెళ్ళిపోతారండి అమ్మ బాబుల దగ్గరికి. మీ ఇంట్లో వాళ్ళు నేర్పింది ఇదేనా? ఒక్క పద్ధతి లేదు అస్సలు, ఎంత చండాలంగా ఉంచుతావని. ఏమి నువ్వు వచ్చాక ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యాక నువ్వు కూడా సాయం చేస్తే, ఎందుకంటే ఉదయం నుంచి నువ్వు తిని వదిలేసిన పళ్ళ నుంచి అన్ని వండినవన్నీ తడుక్కొని తుడుచుకొని పని వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళవన్నీ చేసినా ఇంట్లో పిల్లల్ని చూడడం అంటే ఎంత పనండి. అంతే కదండి, మీ అందరికీ తెలిసిన కష్టాలే కదా ఇవన్నీ. నేను అన్నీ చేసినా ఆ నిమిషంలోనే పిల్లలు పడేసిన బొమ్మల గురించో, ఏమాత్రం చిన్న పిసరు చిత్తగా ఇల్లు ఉంటే ఇంకా లైఫ్లో వీళ్ళకి నీట్నెస్ లేదన్నట్టు, వీళ్ళకి అలాంటివి నేర్పించలేనట్టు వాళ్ళ పేరెంట్స్, మీకు ఇంతే, మీ బతుకులు ఇంతే, మీకు ఎంత చేసినా అంతే, మీ ఇంట వంట నీట్నెస్ లేదు, మీ జాతిలోనే ఇంక ఇలా మొదలెడతారండి. అవును కదండి, నిజమే కదా. ఎంతమంది అమ్మ బాబాయ్ నిజమేనండి బాబు, ఎలాంటి మొదలెడితే మాత్రం తిట్లు కానీ ఇలాగా చేదరింపులు కానీ పూర్వోత్తరాలకు వెళ్ళిపోతారండి. నిజమేనండి అని అనిపిస్తుంది కదండి. ఇంకా అయిపోయింది, పోనీ క్రాలింగ్ బేబీస్ అయిపోయి అన్నీ అయిపోయి పెద్ద పిల్లలు అవుతున్నారు. పిల్లలందరూ కొంచెం కాలేజెస్ కానీ పెద్ద హై స్కూల్స్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. లెటెస్ట్ విషయం, ఆడపిల్లలు అంటే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను, ఒక పావు గంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్తాను. మనం మరీ అంత బంధించట్లేదు కదండి ఈ రోజుల్లో. సరేనమ్మా వెళ్ళంటాం, మన పేరెంట్, మన పిల్లల చేతిలో ఫోన్స్ కామనే కదండి. దాని మీద కూడా ఒక వీడియో చేశాను కదా. కానీ అక్కడ నేను పాటిద్దాం అనుకుంటున్నాను, మరి ఇంకా మిగతా మా పిల్లలకు కూడా ఇన్కల్కేట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ వాళ్ళ కాలేజ్ ఏవో ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్స్లోనే వస్తున్నాయి అంటున్నారు. ఏమిటో ఈ టెక్నాలజీ నాకు అర్థం కాదు. సరే, ఆ వీడియో పక్కన పెడితే వెళ్తారు, హాఫ్ అన్ అవర్లో వస్తామని వెళ్తారు. ఓకే ఫైన్, వెళ్ళండి. మనం అప్పుడు అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేయకూడదు కదండి. వెళ్తారు, హాఫ్ అన్ అవర్ అవ్వగానే తల్లి మనసు కదండి, వెంటనే ఒకసారి కాల్ చేస్తాం. అమ్మ ఎక్కడున్నావు అని అంటే, మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అంటే, అరగంట అయింది కదా వస్తానన్నావు కదా, ఇంకా రాలేదు ఏంటి అని అడిగితే, వస్తాను, ఇప్పుడే వచ్చాం కదా, అరగంటే కదా అయింది, ఓ గంటలో వస్తానులే. సరేలే, వెళ్ళింది ఫ్రెండ్స్ దగ్గరికి, ఎంజాయ్ చేయనివ్వలేండి అని అనుకుంటాం. గంట అయిపోతుంది, సరే వదిలేద్దాం, మరి గంటకే ఫోన్ చేసేస్తే బాగోదు కదా అని గంటన్నర అంటే ఇంకో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాం. ఏంటే అరగంట అన్నావు, గంట అన్నావు, ఇప్పుడు గంటన్నర అయింది ఇంకా రావట్లేదు ఏంటి అని అడిగితే,
అబ్బా ఏదో ఒకటి చేస్తున్నానమ్మా లేకపోతే నోట్స్ రాసుకుంటే ఏదో రాయించుకుంటాం మనకు తెలియదు అక్కడ ఏం చేస్తున్నారని. వీడియో కాల్స్ ఏం చేయం కదా మనం అంతలాగా. సరే అయితేలే అమ్మ అవ్వదు అమ్మ అలా ప్రతిసార్లు కాల్ చేయకు, నేను వస్తానులే, వర్క్ ఇక్కడ పని అయిపోగానే వస్తానంటారు. సరేలే అన్నిసార్లు చేసి డిస్టర్బెన్స్ ఎందుకులే అని చెప్పి 1.5 గంట అయిపోయింది కదా, 2-3 గంటలైనా రారు. మళ్ళా తల్లి పేగు కదండి, కాల్ చేస్తాం. 3 గంటలు 3:30 గంటలు అయిన తర్వాత కాల్ చేసి ఏంటే ఇది ఎప్పుడు వస్తానని చెప్పావు, ఎప్పుడు వెళ్ళావని అంటే ఇగో ఇంక బయలుదేరాను, ఇంక ఫోన్ పెట్టే అని అక్కడ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఇరిటేషన్. ఫోన్ పెట్టేస్తారు. ఇంటికి వస్తారు, రైయ్యని మన మీద లేస్తారండి. నీకేమైనా ఇది ఉందా, అన్నిసార్లు కాల్ చేస్తావా, మా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టిస్తున్నట్టు. ఏ ఫ్రెండ్స్ ముందు తల కొట్టిస్తున్నట్టు అయిపోయిందండి. మీ అమ్మాయి కదా ఫోన్ చేసింది, ఎక్కడున్నావనే కదా అడిగింది. అదేంటో మనకున్న క్యూరియాసిటీని వాళ్ళు అర్థం చేసుకోరు, యాంగ్జైటీని అర్థం చేసుకోరు. వాళ్ళకి తల్లి అయితేనే కానీ తెలియదేమో ఏదో సామెత అంటారు, కానీ అంతవరకు మనం భరించాలి కదండి మన పిల్లల్ని. అరగంట అన్నావమ్మా, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది, అందుకే కదా కాల్ చేశానంటే. ఇలాగ ఫాదర్గా వచ్చారనుకోండి, చూడు నాన్న అమ్మ ఎలా నస పెడుతూనే ఉంది, ఒక ఫ్రీడమ్ ఉండదు ఏముండదు. మా ఫ్రెండ్స్ ఇంటికి కాల్ చేస్తే నసలాగా ఫోన్ చేస్తూనే ఉంటుంది. మాత్రం రానా ఇంటికి, ఎక్కడికి వెళ్ళిపోతానా నేను అని అనగానే ఈ సోకాల్డ్ ఫాదర్స్ తల్లికి సపోర్ట్ చేయడం మానేసి, అదేంటి అది నిజమే కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది, అలా మాధురి ఇంటికే వెళ్ళింది కదా, ఇలా స్వర్ణ ఇంటికే కదా వెళ్ళింది, మనకు తెలిసిన ఫ్రెండ్సే కదా అన్నిసార్లు ఎందుకు కాల్, తిరిగి మనల్ని తిడతారండి. ఈ లోపల ఈ 3 అవర్స్లో ఫాదర్ మనల్ని అడిగిన టైమ్స్ అయితే ఒక 10 టైమ్స్ ఉంటాయి. ఏమే ఇంకా రాలేదు అమ్మాయి, ఇంకా రాలేదంటే ఇలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంటే, ఎందుకే ఎంతసేపు ఫోన్ చేయమని చెప్పిందే వాళ్ళు. ఒకసారి మనం చేస్తాం, 2 సార్లు మనం చేస్తాం, 3వ సారి ఫాదరే చెప్తారు కూతురికి చేయవే ఫోను, నేను చేయడం ఎందుకులే అని. అంటే అక్కడ చెడ్డ చేసేది ఎవరిని, మనల్ని. అది కామ్ ఉంటారు. ఏమిటే అన్నిసార్లు చేసేస్తా, అన్నిసార్లు అంటావా, నువ్వు వెళ్ళమ్మా లోపలికి, వచ్చావు కదా అని కూతురిని సముదాయించి పంపించేసి ఏమనుకోకే పిల్ల ముందు అంటే పిల్ల ముందు వెదవలసిన తెల్లే. తండ్రి ఏమో అబ్బా మా నాన్న ఎంత మంచో, అస్సలు నన్ను ఏమనరు, మా అమ్మ చూడు గయ్యాలి గంప, రాకాసి సీల్ రాకాసి ఇలాగ మొదలెడతారండి. మా అమ్మ అస్తమాటకు నస పెడుతుంది అని అనుకుంటారు కదండి. అక్కడ నింద ఎవరికండి, తల్లికే కదా. ఆతృత పడుతుంది తండ్రి, కానీ అది ఎందుకు చెప్పరు, తల్లి మీద నిందలన్నీ. పోని ఆడపిల్ల కాబట్టి ఇంత ఆతృత కదా అని అనుకుందాం. మగపిల్లడి విషయానికి వద్దాం. మగపిల్లలు అసలు ఈ రోజుల్లో మగపిల్లలు ఎవరికి చెప్పి వెళ్తున్నారా, ఇంకా ఆడపిల్ల అమ్మ చెప్పి మా కాలేజీ ఫ్రెండ్కి వెళ్తున్నాను, ఇలా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్తాను. మగపిల్లలు అయితే లేదు, కామ్గా వెళ్ళిపోతారు మన కళ్ళ ముందే. మనం ఇంకా వస్తారేమో ఇలా చూస్తుంటాం, ఎంతసేపటికి రారు. బండి తాళం కనపడితే ఓహో బండి మీద వెళ్ళారా, కారు తాళం కనపడితే ఓహో కారులో వెళ్ళారా, ఇలా మనం ఊహించుకొని ఒక అరగంట ఆగో, ఒక గంట ఆగో కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి ఏమిటో ఈ ఐఫోన్లు ఉన్నాయి కదండి, అదేదో మెసేజ్లు వస్తాయట, మనం కాల్ చేస్తే రింగ్ అయ్యి లిఫ్ట్ అయినట్టు వస్తుంది, కానీ అదేదో కాలర్ వాయిస్ వస్తుందట. అది వాళ్ళు ఎత్తారో తెలియదు, ఎత్తలేదో తెలియదు. టెక్నాలజీ తెలిసిన పేరెంట్స్కి అయితే ఐఫోన్కి ఇలా వస్తుంది అనుకుంటారు. పాపం తెలియని వాళ్ళు ఎత్తి మాట్లాడేంటి, ఎవడో మాట్లాడుతున్నాడు ఏంటి, అదో టెన్షను. చెప్పరు, ఎప్పుడు వస్తారో చెప్పరు, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు, ఇంట్లో తింటారో చెప్పరు, ఇంట్లో తినరో చెప్పరు. మనమేమో వెర్రి వల్ల పిల్లలకు వండుకొని కూర్చుని ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తాం. సరే కదా, ఒక 2 మళ్ళీ కాల్ చేస్తాం, ఎక్కడ అన్న ఎప్పుడు వస్తున్నావు అని. 1 గంటలో వస్తాను, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, లేకపోతే గంటలో వస్తాను, అలా ప్రాజెక్ట్కి వెళ్ళాను. ఏం ప్రాజెక్టో మనకు తెలియదు. 7 గంటలకు రాత్రి 7 గంటల ప్రాజెక్ట్ ఏమిటి, అర్ధరాత్రి 9 గంటల ప్రాజెక్ట్ ఏమిటి, చెప్పి వెళ్ళొచ్చు కదా, ఇంట్లో తగలబడ్డాము కదా, ఉండదు. సరే కదా వెళ్తారు, 9 అయినా రారు, 10 అయినా రారు, 11 అయినా రారు. వండింది ఉంచాలో తెలియదు, ఏదైనా చెయ్యాలో తెలియదు, ఇంట్లో తింటారో తెలియదు, తినరో తెలియదు. మళ్ళీ మొదలు మనం టిక్కు అని ఫోన్ చేస్తాం. ఆ దిక్కుమాల ఫోన్ పని చేయవు, సరే కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు. అయిపోయింది ఫోన్, 11 గంటలకు వస్తారు, తింటావా నాన్న పెడతానంటే నేను తినేసి వచ్చాను మా ఫ్రెండ్ ఇంటికి, నోరు పడిపోయిందా చెప్పడానికి. మనకి ఇలా భద్రకాలం అయిపోతాం కదండి, ఎంతో కష్టపడి వండుతాం కదా, చెప్పచ్చు కదరా ఇంట్లో చేసే నీకోసమే, రానని చెప్తే నీ తగ్గిస్తాను కదా అంటే, ఏమైపోయిందిలే ఎంతోటిను, ప్రతిదీ అలాగా నువ్వు లెక్కలు వేసుకుంటే అలాగా ఇలా వస్తారు. పోనీ లేవే వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్నాడు కదా, అక్కడికి ఆయనకు వత్తాసు కొడుక్కి. మరి ఇక్కడ తల్లి ఏంటండి, వెర్రి మొహం వేసి కూర్చుంటుంది. కష్టపడి వండిన తల్లి కానీ ఫలితం కష్టం చూడరు. ఆతృతపడే తల్లి ఆవేదన అర్థం చేసుకోరు.
తండ్రి మాత్రం రేయమని వచ్చి పోనీలేవే అంటే తల్లి పిచ్చిది అక్కడ అరుస్తుంటుంది, వండుతుంది, వెయిట్ చేస్తుంది, హైరాణ పడుతుంది. తండ్రికి ఉంటుంది కాదనలేదు, ఎగ్జిబిట్ చేయరు. ఎగ్జిబిట్ చేసే మనకి తిట్లు, ఎగ్జిబిట్ చేయని వాళ్ళకి పొగడతలు. అమ్మ ఎప్పుడు ఇంతే, అలా నసపెడుతుంది, ఇది అడుగుతుంది, అది అడుగుతుంది, అది అడుగుతుంది. ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా కామ్గాను. ఇంకొంచెం వర్కింగ్ విమెన్ అయ్యారనుకోండి, వాళ్ళ అటెండెన్స్ పర్సంటేజ్ చూపించమంటే కోపాలు వచ్చేస్తాయి, లేకపోతే వాళ్ళ గ్రేడ్స్ చూపించమంటే కోపాలు వచ్చేస్తాయి. ఎందుకు నాన్న అన్నిసార్లు అడుగుతుంది, నాకు తెలీదా, నేను మెయింటైన్ చేయాలని తెలీదా, అటెండెన్స్ నాకు చూసుకోవాలని తెలీదా? తిరిగి వాదన, అవును నాన్న సరేలే నేను అమ్మకు చెప్తానులే అంటే వాళ్ళ ముందు వాళ్ళు గ్రేట్, మనం ఎర్రి వెధవనం. పోని ఇది వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పిదాలు అయితే ఫైన్, సరే తల్లినే తిడుతున్నారు పోనీ ఇంట్లో ఉంటుంది అని ఏదో అడ్జస్ట్ అయిపోదాం అనుకుందాం. పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకుందాం, కొడుకు కూతురికి ఇద్దరికి మంచి మంచి ర్యాంకులు వచ్చాయి అనుకుందాం. అప్పుడు తండ్రి చెప్పేది ఏంటండి, ఇంత హైరాణ పడిన తల్లిది పోయి నా కొడుకేవాడు, నా కూతురే అది, వాళ్ళకి రాకపోతే ఇంకెవరికి వస్తుంది, మా ఇంట వంట అందరూ హైలీ ఎడ్యుకేటెడేనే, అందరూ ర్యాంక్ హోల్డర్సేనే, బా అంటే నా రక్తమే వాళ్ళంతాను అని పొగుడుకుంటారు. కర్మ గాలి వాళ్ళ గ్రేడ్స్ తక్కువ వచ్చాయి, లేకపోతే సీటు రాలేదు పలానా కాలేజీలో ఏదో సంథింగ్. మొదలు మనకి నిందెవరికి, తల్లికి. నీ ఇంట వంట నీకు అసలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారే, నీ షానేగాళ్ళు, మీ అమ్మ బాబు ఇలాగైనా నీకు పెంచుతారు, నీకేం వచ్చానే, అందుకే నీ పిల్లలకి ఇలాగే తగలబడ్డారు. నీ ఇంట్లో అందరూ ర్యాంకర్సే కదా, నువ్వు నేర్పించచ్చు కదా నీ పిల్లలకి చదువు. అవేముండవు, చదివిపించేది తల్లి, ఆలనా పాలనా చూసే తల్లి, ఇంట్లో వాళ్ళు వస్తున్నారో వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ క్వశ్చన్స్ అడిగేది తల్లి. ర్యాంకులు వస్తేనేమో పొగడ్త తండ్రికి, పొరబాటును తగ్గితేనేమో తల్లికి. నింద అల్టిమేట్గా తల్లి వైఫ్, తల్లి వైఫ్ ఇదే కదండి. ఇల్లుని చెత్తగా ఉంచితే తల్లికి, ఇల్లు చెత్తగా ఉంచితే వైఫ్కి. పిల్లల ప్రయోజకులైతే తండ్రి పొగడతలు, పొరబాటున లేట్ అయినా చెత్త అయినా పొరబాటున తగ్గినా మార్కులు. ఇది తిట్లన్నీ ఎవరికి, చేసేదంతా తల్లి, ఫైనల్గా నిందలు పడేది కూడా తల్లి. అమ్మ బాబా ఇవన్నీ నిజమే, ఈవిడ చెప్పినవన్నీ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అన్నీ మా ఇంట్లో జరుగుతున్నాయండి. నిజమేనండి, మా కళ్ళు తెరిపించారు. ఏం చేయాలండి, ఇలాగ ఇన్ని నిజాలన్నీ చెప్పేస్తున్నారండి అని మీకు అనిపిస్తే, ఇవన్నీ మా ఇంట్లో కూడా జరుగుతున్నాయి అని అనిపిస్తే కింద ప్లీజ్ కమెంట్ చేయండి. నచ్చేయి, ఇవన్నీ బాగా చెప్తున్నాయి, అన్ని రియాలిటీ నిజంగా ఇంట్లో అందరిలో ఏం జరుగుతున్నాయో చెప్తున్నారు, బాగున్నది ఈవిడివి అని అనిపించి ఇంకా ఏమైనా టాపిక్స్ చెప్పండి, మీరు చెప్తే బాగున్నాయి, మీ దగ్గర మీకు ఇలాంటివి ఏమైనా ఐడియా ఉంటే షేర్ చేసుకోండి అని అంటే కనుక కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.